శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 25 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి ఈ దేవత అనుగ్రహం అనేది కలగబోతుంది. ఆమె మీకు ఏం చెప్పాలనుకుంటుంది వివరంగా తెలుసుకుందాం. మరి అటువంటి విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క మీనరాశి వారి వ్యక్తిత్వాన్ని. అలాగే వీరికి ఎలాంటి దేవత అనుగ్రహం అనేది కలగబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఏమైనా చెడు ప్రయోగం చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం అయితే చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా ఇంకా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే కనుక వీరి యొక్క మీనరాశి వారి యొక్క సహజ స్వభావం చాలా మందికి నచ్చుతుంది. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఈ మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వీరి మనసులో దుష్టత్వం అనేది అస్సలు ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు. దానివల్ల వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగలిగినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. దుష్టులను సైతము క్షమిస్తారు. క్షమించినటువంటి ప్రయత్నం చేయడమే వీరి యొక్క ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. అలాగే త్యాగం చేయడానికి కూడా అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళకి ఆశ్చర్యమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి. దీన్ని మనము అంతర్దృష్టని కూడా అంటాము. అది వీళ్ళలో చాలా బలంగా ఉంటుంది. ఇక వీళ్ళు చాలా నమ్మకస్తులు. ఒకరికి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేయటం వలన వీరికి కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అంటే తమ మంచితనాన్ని విడిచిపెట్టుకోరు. వీళ్ళది స్వచ్ఛమైన ప్రేమ. ఇక ఈ మీనరాశి వారి ఇంట్లో ఎప్పటి నుండో ఒక దేవత అనుగ్రహం అనేది ఉంది. వీరు ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనిస్తే గత 5 సంవత్సరాల నుండి ఆమె మీతో పాటే మీ ఇంట్లోనే జరుగుతున్న అన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృతిలో తప్పినవి. దానికి కారణము ఎవరో కాదు, కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఆ తల్లి కరుణ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కాబట్టి కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులు గురి చేసినటువంటి సమయంలో కూడా మీరు తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదాల సైతము బయటపడ్డారు. కొన్ని చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ వస్తున్నారు. మరి ఇంతకీ మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరు? ఆ దేవత మిమ్మల్ని అసలు ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించాలి? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. ఎవరికి ఉండేటువంటి కులదైవం గురించి వారికి ఇప్పటి రోజుల్లో పెద్దగా ఐడియా లేకపోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అంటే కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ కట్టే ఉంటారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్ బతుకుతూ ఉన్నాం. అయితే ఇటువంటివన్నీ కూడా కొంతమందికి అయితే అసలు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసుకొని మంచిగా ఇంటి దైవాన్ని ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగింది. ఈ రాశి వాళ్ళంటే రాశులన్నింటిలోకి 12 రాశులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రము ఖచ్చితంగా ఈ మీనరాశి వారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారు. ఇది కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణము వీరు కులదైవాన్ని మర్చిపోవడము. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రము మీకు చాలా రకమైన ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయండి. మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ విధంగా ఎందుకు జరుగుతుందని చెప్పి మనం కూడా ఆలోచనలో పడుతూ ఉంటాం. పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీరు కుదిరితే కులదైవం యొక్క విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొచ్చుకొని చక్కగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరనేది తెలుసుకొని ఇక మీరు నిత్యం కూడా ఆమెను స్మరించుకుంటూ ఉండడం వల్ల లేదంటే ఆ దేవతను మీ ఇంట్లో కులదైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా పూజిస్తూ ఉండాలి. అలాగే మీ కులదైవం ఎవరో కూడా తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఇలా చేస్తే ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది.
అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని ఖచ్చితంగా తెలుసుకొని, ఒక మంచి రోజు చూసుకొని, మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని, మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్‌లో ఉన్న దైవం ముందు అవేవి కూడా పనికిరావని తెలుసుకోండి. మనకు ఏది కూడా భగవంతుడి అనుగ్రహం లేనిదే మనం పొందలేం. కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వారు ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఎటువంటి అంటే నెగ్లిజెన్స్ అస్సలు చేయడం మంచిది కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి కులదైవం గురించి గమనించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఇంట్లో స్థాపించుకోవాలి. ఇక మీరు ఫస్ట్ చేయవలసిన ఏం పని ఏంటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతంగా అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు కదా! ఆ పనిని కూడా వెంటనే తక్షణం మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని కూడా, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా ఓపెన్‌గా చెప్పేసుకుంటూ ఉంటారు. మీనరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఓ పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్‌లో అవి సఫలమవుతూ విఫలమవుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మీరు ఓపెన్‌గా ఉండము. ఇప్పుడు కూడా ఏ పనైనా చేయాలనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేసుకోండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి ఈ విధంగా చేశాను, అలా సక్సెస్ అయిందని అప్పుడు చెప్పుకోండి. అప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనికి ఎవరు కూడా ఆటంకాలు సృష్టించకుండా ఉంటారు. లేదంటే మీరేదైనా ఒక పని చేస్తూ ఉంటారు. ఆ పని ఇలా చేస్తున్నామని ఎవరో ఒకరికి పక్క వాళ్ళకి చెప్తారు. ఆ పనిని వాళ్ళు కూడా మిమ్మల్ని ఇప్పుడు చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు మీకు ఏంటంటే మీరు చేసినటువంటి పనిలో సక్సెస్ అనేది రాకుండా మీకు కొంచెం అడ్డుపడుతూ ఉంటుంది. ఆ వ్యక్తులు అనేవాళ్ళు కాబట్టి మీ జీవితంలో ఇటువంటి వాళ్ళని చాలా వరకు దూరంగా పెట్టేసేయండి. అయితే బాధపడాల్సినటువంటి పని లేదండి. మీ గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం మారబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి మంచి ఫలితం అయితే దక్కబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మీ మంచి పనులు మీరు ఏమైతే చేశారో అవన్నీ కూడా మీకు మంచిగా భగవంతుడు మీకు తిరిగి రిటర్న్ అయితే ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే రాబోతున్న రేపటి రోజుల్లో మీకు అతిపెద్ద శుభవార్తలు కూడా వీరంటే శుభకార్యాలు అలాగే మంచి మంచి ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మంచి వివాహ బంధాలు కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడబోతుంది. ఇక మీరైతే ఏది ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ రేపటి రోజున కొనాలనుకుంటున్నారో అవన్నీ కూడా కొనబోతున్నారు. మీకు మంచి సమయం రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకొని ఉంటారో, ఎగ్జామ్స్ అనేవి రాసి ఉంటారో, అలాగే విదేశాల స్టడీస్ కోసం అప్రోచ్ అయి ఉంటారో, అయితే రేపటి రోజున మీకు మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మీ జీవితంలో అయితే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుండి మీరు కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం పెద్దగా గాబర పడవలసిన అవసరం అయితే లేదు కానీ, పెద్ద పెద్ద సమస్యలైతే ఏమి ఉండవండి. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా మీ మనసు అనేది ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మీ మనసు కూడా చాలా చిరాకుగా ఉంటుంది కదా! అలాంటి సమస్యలే మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజు మీనరాశి వారు ఆహారం మీద అలాగే రోజు శరీరం మీద కొంచెం శ్రద్ధ చూపించాలి. వ్యాయామాలు దృష్టి సారించండి. అలాగే మీరు కొంచెం కాన్సంట్రేషన్ అయితే తప్పకుండా హెల్త్ పరంగా తీసుకోవాలి. మీరు చెప్పిన విధంగా తప్పకుండా చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీనరాశి వారు ఇక్కడ నుండి మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే రేపటి రోజు నుండి మీకు చాలా వరకు అన్ని రకాలుగా కలిసి రాబోతుందని తెలుసుకోవచ్చు. మీ దేవత అనుగ్రహం మీకు బాగా మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. కులదైవానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. తద్వారా మీకు రేపటి రోజున అంతా కూడా బాగుంటుంది. ఆ దేవతను ఆనందపరచండి. తర్వాత మీ జీవితం ఎలా మారిపోతుందో చూడండి. అలాగే మీరు పేదవారికి దాన ధర్మాలు చేసుకోండి. అన్నదానము, వస్త్రదానము, ధన రూపేణ లేదంటే చేతనైతే సహాయాలు చేయండి. తద్వారా మీరు ఇంకా కూడా ఎక్కువ పుణ్యఫలాన్ని అయితే పొందుతారు. ఇక అలాగే ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించుకోవడం మొదలుపెట్టండి. గోమాత అంటే తెలుసు కదండి, సకల దేవతల స్వరూపము. కాబట్టి గోమాతను ఆరాధించండి. సకల దేవత స్వరూపాన్ని ఆరాధించి ఎన్నో శుభఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా దీపదీపం నైవేద్యం భగవంతుడు ప్రార్థించడం వల్ల కూడా మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. మీనరాశి వారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేరతాయి. ఈ దీపధూప నైవేద్యాల ద్వారా మనం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చును. తద్వారా మనకంతా మంచి జరుగుతుంది. రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా శుభకార్యాలు అయితే జరగబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మీకు అన్ని రకాలు కూడా లాభం అయితే చేకూరబోతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు సకల ఐశ్వర్యాలు అయితే లభించబోతున్నాయి. రేపటి ద్వారా మీ మీనరాశి వారి జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ధనప్రాప్తి కూడా కలగాలంటే మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనలాభం రావాలని కోరుకుంటాం. దీన్నే ఆకస్మిక ధనప్రాప్తి యోగం అని అంటారు. మీరు ఊహించిన దానికంటే రెట్టింపులు డబ్బులు రావటము
మీరు ఊహించిన దానికంటే భూములు, గృహాలు బాగా మీకు కలిసి రావడము, మీరు ఊహించిన విధంగా ప్రమోషన్స్ రావడము, ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా రావటానికి ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు. ఇలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగడానికి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలైతే ఉన్నాయి. అలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే చాలా సులభమైన పరిహారం ఉంది. ఈ పరిహారం ఏమిటంటే, ఎప్పుడైనా కానీ మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం రోజు కానీ ఒక గాజు బౌల్‌లో నీటిని తీసుకొని ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి. మీరు వీలైనప్పుడు అలా వారానికి ఒకసారి ఈశాన్య మూలలో ఉంచినట్లయితే ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసి పెట్టండి. అలా ఆ నీటిని, ఉప్పును తీసేసి బయట పడేసి మరలా ఆ గాజు బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నీటిని, ఉప్పు ఏసి దాని మీద మూత పెట్టడము. ఈ పరిహారం చేస్తే మీకు ఉన్నటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం ఊహించకుండా మీకు ధనం కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టేటప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి. సహజంగా రోజు ఇంటి ముందు నూనె పోసి దీపం పెడుతుంటాం. కానీ ఊహించకుండా డబ్బులు రావాలంటే ఆవు నూనె పోసి దీపం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయేటి ఆవు నూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పోయాలి. ఇలా ఖచ్చితంగా చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఇక అలాగే పూజా మందిరంలో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఇక అలాగే ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధ బహుమతిగా ఇచ్చారనుకోండి, తొందరలోనే మీకు డబ్బులు బాగా కలిసి వస్తాయని అర్థం అనమాట. తెలిసి అక్కడ మీరు రాసిన జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.